అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలంటూ సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదన్న హైకోర్టు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ ఆదేశించింది. ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. ఇక అంతకుముందు కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు రంగనాథ్. లోతుకుంట భూముల విషయంలో ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. తమ ఉత్తర్వులను 2 సార్లు బేఖాతరు చేస్తూ ఆ భూముల్లోకి హైడ్రా అధికారులు ఎలా వెళ్లారంటూ మండిపడింది. ఒకే కేసులో 2 సార్లు కోర్టు ధిక్కరణ జరగడం చరిత్రలో తొలిసారంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. రంగనాథ్ను కోర్టు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు రంగనాథ్ క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలను పరిశీలించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయన్న ధర్మాసనం రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ గా తొలగించాలంటూ సిఎస్ ను ఆదేశించింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలంటూ సిఎస్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైకోర్టు ఆదేశాలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ స్థాయి ఆదేశాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? బలరాం, హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే తొలగించి మరొక అధికారిని నియమించాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం కీలక ఆదేశాలు జారీ చేయడం ప్రసారకైతే సంచలనంగా మారినట్టుగా చెప్పారు. ఎందుకంటే కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు చెరువులను చెరబడుతున్న వారికి సంబంధించిన వారి అంతు చూసేందుకు, వారిని పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కానీ ఇటీవల హైడ్రా తీరుకు సంబంధించి కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. గతంలో ఏదైనా కేసుకు సంబంధించి కూడా ఇలా ఈ ధిక్కర చేసినప్పుడు కూడా చివాట్లో పెట్టి అసహనం వ్యక్తం చేసే పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఒక ప్రభుత్వమే ఈ చెరువులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన ఒక సంస్థకు సంబంధించిన కమిషనర్ను నేరుగా తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధాన సిఎస్కి అంటే అధికారికి ఆదేశాలు జారీ చేయడానికైతే తొలిసారిగా మనమైతే చెప్పుకోవాల్సి. ఎందుకంటే లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా హైడ్రా తీరు, ముఖ్యంగా కమిషనర్ రంగనాథ్ వివరించిన తీరుకు సంబంధించి, ఎందుకంటే లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో 2 సార్లకు సంబంధించి కూడా కోర్టుకు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కానీ నన్ను ఆ హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రావడంతో కూడా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా హైకోర్టు ఇటు కమిషనర్ రంగనాథ్ తీరు మీద కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మీ మీద 60కి పైగా పిటిషన్లు వచ్చాయి, ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరిగా గత కొద్ది రోజుల క్రితం లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హైకోర్టుకు క్షమాపణలు చెప్తూ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోరిన నేపథ్యంలో ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అందుకు సంబంధించి అఫిడవిట్లో కోర్టుకు సంబంధించి కూడా క్షమాపణ కోరుతూ కూడా అఫిడవిట్ దాఖలు చేసిన పర్యాయంలో కూడా ప్రస్తుతానికైతే హైకోర్టు ముఖ్యంగా రంగనాథ్ కావచ్చు, హైడ్రా తీరు మీదకు సంబంధించి కూడా ఇప్పటి వరకు హైకోర్టు కావచ్చు, దిగువ కోర్టులో పిటిషన్లకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తీసినప్పుడు 60కి పైగా పిటిషన్లు రావడానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేసి కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చెరువులను కొంత పునరుద్ధరించేందుకు, వాటిని కాపాడేందుకు ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కూడా హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రాకు కొంత చట్టబద్ధత కూడా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ కేవలం ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు సంబంధించిన భూముల వ్యవహారానికి వెళ్ళడం, వారు హైకోర్టును ఆశ్రయించడం చాలాసార్లు కూడా మొట్టికాయలు వేసింది. ముఖ్యంగా మనం బతుకమ్మ కుంటకు సంబంధించి చూసుకుంటే కూడా ఈ వ్యవహారం అప్పట్లో చాలా కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం బతుకమ్మ కుంటని కొందరు కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్కు వాడుకుంటారంటూ కూడా అప్పట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు అంటే హైడ్రా దాన్ని మొత్తంగా పూర్తిగా హస్తగతం చేసుకోవడం, బతుకమ్మ కుంటకు సంబంధించి కూడా పూర్తిగా బౌండరీలు ఏర్పాటు చేయడం, ఒక చెరువు రూపం తెచ్చే ప్రయత్నం చేయడం. కానీ అందుకు సంబంధించిన ఎవరైతే బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించి కూడా తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా బతుకమ్మ కుంట ఏర్పాటు చేసిన పూర్తి స్థాయిలో సంబంధించిన ఏవైతే బోర్డులు ఉంటాయో బోర్డును కూడా ఏర్పాటు చేయడం చెప్పడం. ఆ తర్వాత చాలా కేసులకు సంబంధించి కూడా కేవలం
వారాంతరంలో శనివారం ఆదివారం రోజుల్లోనే హైడ్రా కూల్చివేతలు చేసే అంశానికి సంబంధించి కూడా కొంతమంది బాధితులు ఎవరైతే ఉంటారో వారు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా అనేక మార్లు మొట్టికాయలు వేసినట్టుగా చెప్పుకోవాల్సింది. కానీ లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా హైడ్రా తీరును వారి పనితీరును కూడా కొంత తప్పుపట్టే ప్రయత్నం చేసింది. లోతుకుంట భూములకు సంబంధించి కూడా తాము సైన్యాన్ని రంగంలోకి దింపి వాటికి బందోబస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్న అందుకు సంబంధించి కూడా ఆ సైన్యానికి సంబంధించిన అధికారులు కూడా వారి అధికారుల పేర్లు ఇవ్వాలంటూ కూడా చాలా సీరియస్గా చాలా ఘాటైన వ్యాఖ్యలు గతంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ తరహాలో అఫిడవిట్ క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పిన కొన్ని నిమిషాలకే ఆయన నా పదవి నుంచి తొలగించాలి, ఎందుకంటే ఆయన డిఐజీగా ఉన్నారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారు కాబట్టి ఐజీ స్థాయి క్యాడర్కి సంబంధించిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే గతంలో చాలా కేసులకు సంబంధించి ఎందుకంటే కొంత కోర్టుకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు హాజరు కాని సమయాలు ఉంటాయి. కానీ పని కట్టుకొని కోర్టును ఆదేశాలు హాజరు కావాలంటూ కూడా పదే చెప్పినా కానీ ధిక్కరించే అంశానికి సంబంధించి కూడా కోర్టు ధిక్కరణ కింద చేరుకొస్తుంది. కాబట్టి పూర్తిగా న్యాయశాల అంటే లెక్క లేకుండా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నట్టు కూడా హైకోర్టు సీరియస్గా వ్యాఖ్యానించి చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించి మరొక అధికారిని నియమించాలంటూ కూడా తాజాగా ఇటు సిఎస్కు ఆదేశాలు జారీ చేయడం కొంత సంచలనంగా మారినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించింది. కాబట్టి ప్రస్తుతం హైకోర్టు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఏ విధంగా పరిలోకి తీసుకుంటుంది, వాస్తవానికి కోర్టు ఆదేశాల మేరకు రంగనాథ్ను తొలగించే అవకాశం ఉంటుందా లేదా అన్న కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే హైకోర్టు ఆదేశాలపై హైడ్రా తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? మరోసారి ఏమైనా ఈ ఆదేశాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ ఉంటాయా? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే అఫిడవిట్ కోర్టుకు క్షమాపణలు చెప్తూ కూడా అఫిడవిట్ ఇటు హైడ్రా సంబంధించిన న్యాయ నిపుణుల టీం కూడా ఇప్పటికీ వాటికి అఫిడవిట్ దాఖలు చేశారు. కాబట్టి అఫిడవిట్ను పరిశీలిస్తున్న క్రమంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వ సంబంధించిన శాఖకు సంబంధించి లేకుండా కూడా 60కి పైగా పిటిషన్లు వివిధ కోర్టుల్లో ఉండడానికి సంబంధించి కూడా ఆయన వివరాలు తీసుకున్న తర్వాత కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్టు. ఎందుకంటే చాలాసార్లు కూడా కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా పలు కేసులలో పిటిషన్ వేసినప్పుడు స్వయంగా రంగనాథ్ హైకోర్టుకు హాజరు కావాలంటూ చెప్పిన పనులలో కొన్ని ప్రత్యేక పనులు ఉన్నాయి, అత్యవసర మీటింగ్స్ ఉన్నాయంటూ కూడా ఆ హైకోర్టును కూడా దాటవేసే ప్రయత్నం చేయడం మీద కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూములను చెరువులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఒక కమిషన్ ఐపవర్ సంబంధించిన కమిషనర్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం హైడ్రాకి సంబంధించిన అంశం మీద హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వ వర్గాలకు సంబంధించి కూడా కొంత సంచలనంగా అన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి ఎందుకంటే హైడ్రా స్థాయి సంబంధించిన ఒక వ్యవస్థకి కేవలం ఒక డిఐజీ సంబంధించిన అధికారిని నియమించడం సరికాదంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈయన తొలగించి ఐజీ స్థాయి సంబంధించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధించిన ఐజీ స్థాయి సంబంధించిన క్యాడర్ను ఒక వ్యక్తిని నియమించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా సంబంధించిన లీగల్ టీం ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రభుత్వం కూడా హైకోర్టు సంబంధించిన ఆదేశాలను ఏ విధంగా పరిలోకి తీసుకుంటుంది, ఏం చేయబోతుందని కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి. కిరణ్, అంటే ఈ తాజా ఆదేశాల ద్వారా హైడ్రా దూకుడు రానున్న రోజుల్లో కూడా హైడ్రా దూకుడు మీద ఎటువంటి ఒక బ్రేక్, ఒక ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? హైడ్రా నెలకొన్న ముందు కొన్ని రోజుల పాటు కూడా చాలా దూకుడుగా వ్యవహరించింది. ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, చెరువులను కుంటలను ఆక్రమించిన వారికి సంబంధించి కూడా చాలా వారిని మీద ఉక్కుపాదం మోపింది. అందులో చాలామంది అమాయకులు ఉన్నా కానీ వారికి ఎలాంటి ఆదేశాలు నోటీసు జారీ చేయకుండా కూడా హైడ్రా ప్రారంభంలో కూడా కొంత చాలా దూకుడుగా వ్యవహరించిన నేపథ్యంలో ఆ తర్వాత పిటిషనర్లు ఎవరైతే బాధితులు ఉంటారో హైడ్రా న్యాయపరంగా కాకుండా కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో కబంధాస్తాల్లో నెలకొపోయింది. కావాలి
కావాలని కొంతమందిని టార్గెట్గా చేస్తున్నట్టు కూడా చాలామంది ఎవరైతే హైడ్రా గతంలో చేసిన ఆపరేషన్ సంబంధించి వాస్తవానికి ప్రభుత్వ భూములను కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడే ప్రయత్నం చేసింది. కానీ కొన్ని ప్రైవేటు భూములకు సంబంధించిన ఆక్రమణల విషయం కావచ్చు, వాటి అక్కడ కంచెలను తొలగించడం, చాలామంది కోర్టుకు వెళ్ళేసి స్టేటస్ కో తెచ్చుకున్నా కానీ ఆ హైడ్రా అలాంటి ప్లేస్లలో కూడా స్టేటస్ కోడ్ను ధిక్కరిస్తూ కూడా కంచెలు పీకేసి ఆ తర్వాత హైడ్రా తమ బౌండరీలను ఏర్పాటు చేయడం కూడా కొంత వివాదాస్పదమైంది. అలా కొంచెం వందల పిటిషన్ సంబంధించి కూడా గతంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి చివరి నిమిషంలో హైడ్రా ఉదయం తెల్లవారుజామున ప్రాంతాలను ఆలపడంగా వారాంతరంలో శనివారం ఆదివారం ప్రాంతంలో కూడా ఒకసారిగా ఎలాంటి నోటీస్ చేయకుండా కూడా వచ్చేసి ఆ తర్వాత అక్కడ సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ సంబంధించి ఏవైతే భవనాలు కావచ్చు షెడ్స్ను కూడా తొలగించడం కొంత వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి కూడా మొదటి నుంచి హైడ్రా ప్రారంభంలో చాలామంది హర్షం వ్యక్తం చేసినా కానీ ఆ తర్వాత క్రమక్రమంగా హైడ్రా చేస్తున్న పనులు కావచ్చు కొంత లీగల్గా వెళ్లకుండా ప్రభుత్వ భూములే కాకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించాలనే సాగుతో కూడా ఇతర ప్రైవేటు భూములను కూడా ఆక్రమించే ప్రయత్నం చేయడం, వాటిని కూడా తమకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ హైడ్రా సిబ్బంది తమ టీంను కూడా అక్కడికి మోహరింప చేయడం కొంత వివాదాస్పదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ హైడ్రా తీరు మీద ఇటు వివిధ రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా హైడ్రా తీరును అదేవిధంగా హైడ్రా చేస్తున్న చేష్టలు కావచ్చు హైడ్రా చేస్తున్న పనులకు సంబంధించి కూడా ఈ స్థాయిలో వివరించడం తొలిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు వివిధ రాజకీయ పార్టీలు కూడా హైడ్రా తీరును కొన్ని సందర్భాల్లో వాటిని పొగిడే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో విమర్శించే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి బతుకమ్మకుంట కావచ్చు, ఎంఎస్ మక్తా కావచ్చు, తర్వాత తాజాగా ఈ లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా కొంత ప్రభుత్వానికి ఇరకాటలు పెట్టే అంశానికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గతంలో కొంత అవినీతి నిర్మూలించేందుకు ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయలేదు, కానీ ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రాకు చాలా పవర్స్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కూడా దీనికి అనేక హక్కులు కల్పించిన నేపథ్యంలో ఒక న్యాయబద్ధంగా ఒక లీగల్ ప్రొసీజర్లో వెళ్లకుండా ఇష్టారాజ్యంగా వివరించడం దీని మీద కూడా వివరించడం, ముఖ్యంగా హైకోర్టు ఏదైనా పిటిషన్ దాఖలు చేసిన నేరుగా కమిషనర్ని రమ్మని ఆయన కూడా రాకుండా కొంత దీనికి సంబంధించి ఆయన దూరంగా ఉండడం కూడా కొంత హైకోర్టు కొంత వారికి కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. చాలాసార్లు గంటల తరబడి హైకోర్టులో రంగనాథ్ను కూడా నిలిచబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో పూర్తి స్థాయిలో కొంత ఎందుకంటే ఒక వ్యవస్థకు సంబంధించి ఒక హైడ్రా ప్రభుత్వం సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన 60కి పైగా పిటిషన్లు పూర్తి స్థాయి పరిశీలించిన తర్వాత కూడా హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఈ తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో ఎప్పుడైనా ఈ స్థాయి పొజిషన్ పై ఎప్పుడైనా హైకోర్టు ఇటువంటి ఆదేశాలు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తరహాలో ఇంత పెద్ద సంచలన తీర్పు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక బలమైన వ్యవస్థని, ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థకు సంబంధించి కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చేయడం, తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఆ కమిషనరు తీరు మీద కొంత అసహనం వ్యక్తం చేయడం అంటే తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు కావచ్చు వివిధ శాఖకు సంబంధించిన అధికారులు ఏదైనా వారికి సంబంధించిన పథకాలు ఇంప్లిమెంట్ కావచ్చు బాధితులు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొంత వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సంబంధిత అధికారులను కూడా హైకోర్టుకు పిలిపించే ఘటనలు మనం చాలా చూసాం. గతంలో సిఎస్ఐ సంబంధించిన అధికారిని కూడా కోర్టుకు పిలిపించిన ఘటనలు మనం కోకొల్లలు చూస్తుంటాం. కానీ ఈ తరహా సంబంధించి కావచ్చు ఒక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థకి చట్టబద్ధత కల్పిస్తూ కూడా ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ఇలా వ్యవహరించడం, చట్టాన్ని న్యాయాన్ని కూడా వారు పరిలోకి తీసుకోకుండా లైట్గా తీసుకున్న అంశానికి సంబంధించి కూడా చాలా సీరియస్గా హైకోర్టు పరిగణించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో కేవలం కొన్ని కేసులకు సంబంధించి కూడా సిఎస్ఐ సంబంధించిన సిపి సంబంధించిన అధికారులను కూడా కొంత ఆదేశాలు చేయడం, వాళ్ళ అసహనం వ్యక్తం చేయడం, వారి తీరును అసహనం వ్యక్తం చేసిన ఘటనలు మనం చూస్తుంటాం. కానీ ఈ తరహా అనేక మార్లు ఒక కేసుకు సంబంధించి అనేక మార్లు కోర్టు ధిక్కరణ అంశానికి సంబంధించి కూడా మనం మొదటిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏందని కూడా కొంత ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా, లేకపోతే హైకోర్టు
ఆదేశాల మేరకు హైడ్రా చీఫ్ను మార్చే అవకాశం ఉంటుందా కూడా కొంత మనకైతే స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ తీరు మీద వ్యాఖ్యలు చేయడం, ఆయన తొలగించి ఐజీ స్థాయి సంబంధించిన ఆఫీసర్ను కూడా వెంటనే ఆ పదవిలో కొత్త పోస్టింగ్ ఇచ్చే కొత్త వ్యక్తిని కూర్చోబెట్టే విధంగా ఆదేశం ఇవ్వాలని చెప్పింది. కాబట్టి అందుకు సంబంధించి కసరత్తు ఏ విధంగా ఉంటుంది, వాస్తవానికి హైకోర్టును ఆదేశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, లేదా దీనికి సంబంధించి ఏమైనా విచారణ చేయడం కావచ్చు, ఎక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అందుకు కొంత స్పష్టమైన సమాచారం మనకి రావాలి. కిరణ్, అంటే హైడ్రా దూకుడు అనేది రాజకీయాల్లో కూడా చాలా సంచలనంగా మారింది, ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ తాజా ఆదేశాలకు సంబంధించి ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సామాన్యులు కూడా ఉన్నారు, వారి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. అలాగే పొలిటికల్ పార్టీస్ పెద్ద ఎత్తున వ్యతిరేకించిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ పార్టీస్ కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన వ్యతిరేకిస్తున్న పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ప్రస్తుతం మీరు చెప్పినట్టు హైడ్రా ఏర్పడి 2 ఏళ్ల సందర్భంగా ఇటీవల కొంతమంది బాధితులు ఎవరైతే ఉంటారో ఆ హైడ్రాకి ఫిర్యాదు చేసుకుంటే తమకు న్యాయం జరిగిందంటూ కూడా సాక్షాత్తు సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వాళ్ళకి అభినందన ర్యాలీ కూడా హైడ్రాకు మద్దతుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక పర్యాయాలు, ముఖ్యంగా హైడ్రా అనేది కేవలం ఒక వ్యక్తి కబంధ హస్తాల్లో ఉంటుంది, ఆయన చెప్పినట్లు చేస్తున్నట్టు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన పార్టీలు కూడా అనేక విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మొదట్లో హైడ్రా చేసిన పనులకు సంబంధించి కూడా చాలా రాజకీయ పార్టీలు అభినందించాయి. కానీ ఆ తర్వాత కొంత దూకుడుగా స్పష్టత లేకపోవడం, న్యాయ సలహాలు తీసుకోకుండా ప్రభుత్వ భూమి మీదో ప్రైవేట్ భూమి మీదో కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేస్తూ వెళ్ళే అంశాలకు సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా అనేక విమర్శలు చేశారు. కొన్ని సాక్ష్యాధారాలను కూడా వారు మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ తగ్గకుండా హైడ్రా తన తీరును మార్చుకోకుండా కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ తీరు మీద, హైడ్రా వ్యవస్థ మీద కూడా కొంత పూర్తి స్థాయిలో నెగిటివ్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గతంలో హైడ్రా వాళ్ళు చేస్తున్న దాడులు కావచ్చు, కూల్చివేతలకు సంబంధించి కూడా గతంలో బాధితులు వెళ్ళినప్పుడు కూడా స్టేటస్ కో ఇవ్వడం, లేకపోతే అందుకు సంబంధించి కూడా అటువైపు వెళ్ళొద్దు, దానికి సంబంధించి కూడా వాటి పరిలోకి తీసుకోవద్దు, ఏదైతే పెన్షన్ వేశారో తొలగించాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ లోతుకుంట వ్యవహారంలో సాక్షాత్తు సైన్యాన్ని రంగంలోకి దింపాలి, ప్రైవేటు భూములను కాపాడుకునేందుకు సైన్యానికి సంబంధించిన అధికారుల జాబితా ఇవ్వాలంటూ కూడా వారిని ఆదేశాలు జారీ చేయడానికి కొంత సంచలనంగా. ఎందుకంటే కేవలం ఒక వ్యవస్థ సంబంధించి కాకుండా ప్రభుత్వ భూములను కాపాడే అంశాలనే కాకుండా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి సంబంధించి కూడా కొంత సీరియస్గా హైకోర్టు తీసుకుంది. ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించి ఎవరైనా సిఎస్ కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన పదాధికారులు కాదు కూడా ఏదైనా కేసు విషయంలో హైకోర్టు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా వాళ్ళు వీలు పడితే కొంత ఎగ్జామ్షన్ తీసుకుంటారు, ఆ తర్వాత సమయం తీసుకొని ఆ తర్వాత అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా హైడ్రా కమిషనర్ హైకోర్టు సంబంధించిన సీనియర్ బెంచ్, ఎందుకంటే హైకోర్టు సిఎస్ బెంచ్ని కూడా అతడు ధిక్కరించినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే గతంలో చాలా మార్లు కూడా హైకోర్టుకు నేరుగా విచారణకు హాజరు కావాలంటూ కూడా రంగనాథ్ వాటిని స్కిప్ చేస్తూ వచ్చినట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వీళ్ళని పరిగణలో తీసుకొని కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అనేక విమర్శల నేపథ్యంలో కూడా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా ఆసక్తిగా నెలకొంది. రైట్, అందరిలో కూడా అదే బిగ్ క్వశ్చన్గా ఉంది, ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది. అంటే నిజంగా హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే గతంలో చూసినట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఇది కూడా అలాగే నీరు గారిపోయి పక్కదారి పట్టే విధంగా ఉండే అవకాశం ఉందా అనే వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి, ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే మీరు చెప్పినట్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం అనేది అది పూర్తిగా లెజిస్లేటివ్కి సంబంధించింది. కాబట్టి ఇది కేవలం పరిపాలన అంశానికి సంబంధించింది, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ పవర్ సంబంధించిన వ్యవస్థకు సంబంధించింది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ మొదట్లో హైడ్రా చేసిన ఆపరేషన్స్ కావచ్చు కొంత అభినందనలు వెల్లవైన ఆ తర్వాత పూర్తిగా హైడ్రా అనేది తన పరిధిని పెంచుకుంటూ పోతుంది, కేవలం కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసుకుంటూ వెళ్తుందని కూడా విమర్శలు మూటకట్టుకుంది. ప్రభుత్వానికి కూడా చాలా డ్యామేజ్ చేసిన అంశం. ఎందుకంటే కేవలం దీన్ని కొంతమంది వ్యక్తుల చేతిలో మారుతుంది, వారు చేసినట్లు వారు నిర్ణయించిన ఆదేశాల మేరకు పనిచేసినట్టుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తి స్థాయిలో చాలామంది కూడా
కొంతమంది ఎంతమంది హైడ్రాని అభినందించేవారు ఉంటారో అంతమంది కూడా ఆక్షేపించేవారు ఉంటారు. హైడ్రా తీరును కావచ్చు, రంగనాథ్ తీరుకు సంబంధించి కావచ్చు, సిబ్బంది చేసిన దౌర్జన్యం సంబంధించి కూడా చాలామంది అసహనం వ్యక్తం చేశారు. చాలా అంశాలకు సంబంధించి కూడా కొంత వారి తీరు మీద పూర్తి స్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి కొంత పెను సవాలుగా మారింది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేవలం రంగనాథ్ మాత్రమే హైడ్రా చీఫ్గా మొదటి నుంచి ఉన్న ఆయన రంగనాథ్ని మార్చి ఇప్పటి నుంచి ప్రభుత్వం, ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు చేసింది, ఐజీ స్థాయికి సంబంధించిన ఒక అధికారిని నియమించాలంటూ కూడా చాలా క్లియర్గా తన ఆదేశాల్లో పేర్కొంది. కాబట్టి ఐజీ స్థాయి అధికారిని ఆ స్థాయికి సంబంధించిన అధికారిని నియమిస్తుందా, లేకపోతే కేవలం ఆదేశాలను పక్కన పెట్టేసి ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్నే కొనసాగిస్తుంది. ఎందుకంటే ఎన్ని విమర్శలు ఉన్నాయో అంత ప్రశంసలు కూడా హైడ్రా తీరు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, కొన్ని వందల సంబంధించిన కాలనీలకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ మాఫియా తమ భూములను ఆక్రమించింది, తమ ఇళ్లకు పోకుండా కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడం వందలాది మంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక దర్బార్ ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ ఎక్కడైతే హైడ్రా పరిధి ఉంటుందో పరిధి వద్ద నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదు తీసుకొని ఒక్కొక్క ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నం కూడా చేసినట్టు గతంలో రంగనాథ్ కూడా పాలాభిషేకం చేసిన ఘటనలు మనం చాలా చూసాం. 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎవరైతే రంగనాథ్ చేసిన పనులకి వారు సంతృప్తి పొందారో, లబ్ధి చేకూర్చిందో వారంతా కూడా కొద్ది రోజుల క్రితం ఇక్కడ సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అభినందన ర్యాలీ చేసిన నేపథ్యంలో అంతకు మించి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా పులి స్టాప్ పెడుతుంది ఏంటన్నది మాత్రం మనం చూడాలి. అంటే ఈ తాజా ఆదేశాలకు సంబంధించి హైడ్రా నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? హైడ్రా తరపు న్యాయవాదులు ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, లేదంటే మరోసారి ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే గతంలో కూడా చాలా శాఖలకు సంబంధించిన పదాధికారులకు కోర్టు ధిక్కరణ కేసులు ఎదురైనప్పుడు కూడా కొంత న్యాయ సలహాలు తీసుకోవడం, ఆ తర్వాత అందుకు సంబంధించి వాటిని కోర్టు ముందుంచే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకంటే చాలా సీరియస్గా అనేక పర్యాయాలు హైకోర్టు సీజే బెంచ్ని కూడా వాళ్ళు ఆదేశాలను ధిక్కరించినట్టుగా ఇప్పటికే అనేక సంబంధించిన అంశాలు కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్వకేట్ జనరల్ సహాయంతో కూడా, అంటే ఎక్కడ తప్పు జరిగింది, వాస్తవానికి ఒక లీగల్ టీం అనేది హైడ్రా వద్ద ఉన్నది, అది చాలా బలంగా ఉందంటూ కూడా గతంలో రంగనాథ్ చెప్పారు. తాము ప్రతిదీ కూడా లీగల్గా తెలుసుకున్న తర్వాతనే కూడా ముందడుగు వేస్తున్నాము, ఎక్కడ హైకోర్టు సంబంధించి కావచ్చు లీగల్గా ఎక్కడ చిక్కుడు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా గతంలో మీడియా అడిగినప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు కోర్టు ధిక్కరణ అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడానికి కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందో, లేకపోతే హైకోర్టు ఆదేశాలను పరిలోకి తీసుకొని మార్పు చేస్తుందో, లేకపోతే అదే స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కొనసాగిస్తూ అతన్ని ముందుకు సాగే విధంగా ఏదైనా ఆదేశాలు జారీ చేస్తుంది ఏంటంటే కూడా కొంత పెద్ద క్వశ్చన్ మార్క్గా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ తర్వాత పూర్తిగా హైకోర్టు ఆదేశాలలో ఎలాంటి అంశాలను పొందుపరిచింది, అందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అంశాలు చేయబోతుంది, ఖచ్చితంగా కమిషనర్ను మార్చే అవకాశం ఉంటుందా లేదని కూడా కొంత ఆ తర్వాత కొంత సిఎస్ దాని మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ ఆదేశాలను కూడా కొంత వెరిఫై చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొంత దీనికి సంబంధించిన ఆదేశం సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటన్న కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కిరణ్, అంటే రంగనాథ్ను తొలగించాలనే హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? ముఖ్యంగా ఒకవేళ రంగనాథ్ను తప్పించడం అనివార్యమైతే ఆ ప్లేస్ను భర్తీ చేసే అధికారులు ఎవరున్నారు నెక్స్ట్? ప్రస్తుతానికైతే రంగనాథ్ హైడ్రా కమిషనర్గా రాకముందు కూడా ఆయన హైదరాబాద్ జాయింట్ సిపిగా ట్రాఫిక్తో పాటు క్రైమ్స్గా పనిచేశారు. అంతకుముందు వరంగల్ సిపిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనని బదిలీ మీద కూడా హైదరాబాద్ కమిషనరేట్కి తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు ఆయన క్రైమ్ సిపిగా పనిచేశారు. ఆ తర్వాత ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత హైడ్రా కమిషనర్గా రంగనాథ్ నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాస్తవానికి ఒక క్యాడర్కి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వంలో చాలా బలంగా ఒక చట్టబద్ధత కల్పించిన అంశాలకు సంబంధించి చూసుకుంటే కూడా ఒక ఐజీ స్థాయి కావచ్చు, లేకపోతే డీజీ స్థాయికి సంబంధించిన అధికారిని మనం ఆ స్థానంలో కూర్చోబెట్టడం మన పరిపాటిగా చూస్తుంటాం. కానీ ప్రస్తుతానికైతే ఒక డిఐజీ స్థాయికి సంబంధించిన అధికారిని హైడ్రా కమిషనర్గా అప్పుడు అపాయింట్ చేశారు. ఆ తర్వాత ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఆయన కొంత న్యాయపరంగా చాలా చోట్లకు కేసులు కావచ్చు, ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా చాలా కేసులకు సంబంధించి కూడా ఛాలెంజింగ్ కేసులను కూడా చాలా అవలీలుగా డీల్ చేశారు. కాబట్టి ఆ ఒక
సమయస్ఫూర్తి నిజాయితీతోటే హైడ్రా కమిషనర్ నియమించారంటూ కూడా గతంలో అనేక కథనాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆయన నిజాయితీగా పనిచేస్తారు, ప్రభుత్వ భూములను పరీక్షించేందుకు ఒక నిక్కచ్చిగా ఆయన వ్యవహరిస్తారన్న ఉద్దేశంతో కూడా గతంలో ఆయనను రంగనాథన్ పేరును హైడ్రా కమిషనర్గా పేరును ప్రతిపాదించినట్టుగా మనకి అనేక వర్గాల నుంచి కొంత సమాచారం ఉంది. కానీ ఆ తర్వాత కొంత హైడ్రా లక్ష్యమే గతి తప్పిందన్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒకవేళ అది హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ఐజీ క్యాడర్ అధికారిని వెంటనే నియమించారంటూ కూడా ప్రస్తుతం ఆ స్థాయికి సంబంధించిన ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసే వ్యక్తి ఎవరుంటారు? ఎందుకంటే రంగనాథ్ అంటే కూడా కొంత హైప్ వచ్చింది. గతంలో ఆయన చేసిన కేసులకు సంబంధించి నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా ఎక్కడ పనిచేసిన హైదరాబాద్లో ట్రాఫిక్లో పనిచేసినప్పుడు కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకునే నేపథ్యంలో కూడా అలాంటి వ్యక్తి ఉంటేనే హైడ్రాకి సంబంధించి కూడా జనంలోకి వెళ్తుంది, ప్రజలు కూడా విశ్వసిస్తారంటూ కూడా గతంలో కొంత ప్రభుత్వం అన్ని లెక్కలు క్లారిఫికేట్ చేసుకుని కూడా రంగనాథ్ను నియమించినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఆ స్థాయికి సంబంధించిన వ్యక్తి ఆ పోలీస్ శాఖలో ఎవరుండడానికి కొంత మనకి క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికి చాలామంది కొంత ఐపీఎస్లో జూనియర్ ఐపీఎస్లో వచ్చారు, చాలామంది శిక్షణ పొంది నేరుగా కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆఫీసులు ఉంటారు. కాబట్టి ఎటు చూసుకున్నా కానీ ప్రస్తుతానికి కొంతమంది వివిధ శాఖలలో ఇప్పటికే వివిధ కమిషనరేట్లో సిపిలుగా పదవులు, ఎందుకంటే గతంలో లూపోల్లో ఉన్న ఐజీ స్థాయికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీ కమిషనర్ చూసుకుంటే ఆయన కావచ్చు, ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన లూపోల్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన తరుణ్ జోషి ఫ్యూచర్ సిటీ కమిషనర్గా వచ్చారు. సుమతి ఉన్నారు, కొద్ది రోజుల క్రితమే ఆమె మైడ్చల్ మల్కాజిరి సిపిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికైతే ఇంకా అవినాష్ మహంతి ఉన్నారు, ఆయన ఏసీపీ డీజీగా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన చూస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత ఎఫిషియెంట్స్ ఉన్న వ్యక్తులు, ఎందుకంటే క్విక్గా స్పందించాలి, కొంత వెంటనే ప్రజల సమస్యలకు సంబంధించి కావచ్చు, వెంటనే ప్రజలకి నోటడే వ్యక్తి ఎవరు? ఎందుకంటే గతంలో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సుదీర్ఘ కాలం పాటు ఆర్టీసీ ఎండీగా పనిచేసి ఇప్పుడు ఆయన డీజీ క్యాడర్ ఆఫీసర్ అయ్యారు, హైదరాబాద్ సిపిగా ఉన్నారు. కాబట్టి ఎంఎం భగవత్ ఉన్నారు, ఆయన కూడా డీజీకా ఆఫీసర్. కానీ కేవలం ఐజీ స్థాయికి సంబంధించిన ఆఫీసర్ని మాత్రమే హైడ్రా కమిషనర్గా నియమించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి ఆ ఐజీ స్థాయి కాకుండా కొంత ఇంకా పదోన్నతి లభించే విధంగా కొంత హై క్యాడర్కి సంబంధించిన ఆఫీసర్ని నియమిస్తుందా ఏంటన్నది కూడా కొంత చర్చ జరగాలి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వర్గం నుంచి కూడా కొన్ని గంటల తర్వాత ఈ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.